ఈరోజు గుడిలో భగవద్గీత పారాయణం జరుగుతుందంటే వచ్చాను ఫ్రెండ్స్. ఎట్లా ఉందో చూడే, వృక్షో రక్షతి రక్షత అన్నారు కదా, అందుకోసమని వృక్షాలను రక్షించాలండి. చూశారుగా ఆ వృక్షాలు ఎంత అందంగా ఉన్నాయో, అందుకోసం ఇవే మా ఫ్రెండ్ అండి. ఈమె సహాయంతో గుళ్ళోకి రావడం జరిగింది. ఈరోజు భగవద్గీత పారాయణం ఉందన్నారు, అందుకని వచ్చామండి గుడికి. ఇక మరి చూసి మీరు రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈరోజు చూశారు కదండి ఫ్లెక్సీ, అవి చూసి మరి గుళ్ళో ఏం జరుగుతుందో తెలుసుకొని వద్దామని నాతో పాటు రండి. లోపలికి వెళ్దాము. ఇక్కడ సాయిబాబా గుడి న్యూ మారుతి నగర్ 6వ లైన్లో ఉందండి. అందుకోసమే ఆహ్వానించారు, వెళ్ళాను. అది చూసి ఇవన్నీ చూపించాలని అనిపించింది నాకు. చూడండి వెనక ఎట్లా ఉందో ఫ్లెక్సీ, అది కొంచెం తెలియని వాళ్ళకి తెలుస్తుందని గురు పౌర్ణమి సందర్భంగా అలా ఇచ్చామండి. మరి ఆ ఫ్లెక్సీ చూసి మీరు వచ్చేవాళ్ళు రావచ్చు. ఇంకా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చూడండి, 17వ వార్షిక మహోత్సవ వేడుకలు తేదీ 21/8/2024 బుధవారం సాయి భక్తులచే అత్యంత వైభవోపేతంగా జరపబడును. ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా ఉన్నాయండి, అవన్నీ మీరు చూసుకోండి. నాకు సాధ్యమైనంతవరకు ఇక్కడ అవి చూపించడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇక చూసి ఆ గుడి ప్రవేశం చేద్దాము. చూడండి, లోపలికి ప్రవేశిస్తున్నాము. అక్కడ భక్తులందరూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఒకసారి చూద్దామా, అంత సంతోషంగా ఉందో. చూసారా, వాళ్ళు రమ్మంటున్నారు. అలంకరణ చూడండి, అన్న సంతర్పణ జరుగుతుందండి. అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఇదేనండి, అన్న సంతర్పణ. అది చూడగానే నాకు సంతోషం వేసింది, వీడియో తీయాలనిపించింది. తింటున్నారు. తర్వాత నేను అక్కడ చూసేసి ఇక్కడ ఇంకా వేరే ముఖ్యమైనవి ఏమున్నాయా అని చూద్దామా అని రమ్మంటున్నాను. మీరు కూడా రండి, నాతో పాటు చూస్తున్నారు. అక్కడ అందరూ మూగి ఏదో చూస్తున్నారండి, ఏదో స్పెషల్ ఉందని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళంతా కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసి, అమ్మ కొంచెం ఇట్లా వీడియో తీయడానికి వచ్చానండి, పాపం తప్పుకున్నారు. అక్కడ ఏముంది, ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను కూడా వెళ్ళటం, అందుకని కొంచెం నాకు వింతగానే అనిపించింది. మీరు చూసుండొచ్చు, నాకు వింతగా అనిపించింది. కొత్తగా వెళితే అక్కడ బాబా గారిని ఊరేగించేదట. అది వాళ్ళని అడిగాను. చూడండి ఎంత బాగుందో. గురు పౌర్ణమి సందర్భంగా కానీ, గురువారం సందర్భంగా కానీ, లేదా ఏమన్నా ప్రత్యేకమైన సందర్భాల్లో కానీ ఇక్కడ స్వామివారిని ఊరేగిస్తారట. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది చూడండి, ఆమె చెప్పింది. చూసారా ఎంత బాగుందో. అక్కడ చూసి దాన్ని తాకాలనిపించింది నాకు. అక్కడికి వెళ్ళి కూర్చొని కొద్దిసేపు అట్లా చూసి బాగుందనిపించింది. తర్వాత ఇక అక్కడ మనవాళ్ళు ఉన్నారు కదా, కాసేపు అక్కడ నుంచొని చూశాను, వచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, అక్కడ అలంకారం చేశారు చూడండి ఎంత బాగుందో, భలే నచ్చిందండి. దేవుడి గుళ్ళు అంటేనే ప్రశాంతతకు నిదర్శనం, అంత బాగున్నాయి అలంకారాలు అవి. మరి వృక్షో రక్షతి రక్షత అని చెప్పాను కదా, మరి వృక్షాలను రక్షిస్తేనే కదండి ఆకులు అంత అందంగా మనకి ఆనందాన్ని చేకూరుస్తున్నాయి కదా. అందుకని చాలా సంతోషంగా ఉంది. మరి లోపలికి వెళ్ళి చూద్దాము, స్వామిని దర్శించుకుందాము. రండి నాతో పాటు మీరు కూడా. అట్లా మెల్లగా వెళ్తూ ఉంటే అక్కడ బుజ్జి నందీశ్వరుడు కనపడ్డాడండి. ఆ బుజ్జి నందీశ్వరుడికి ఒక నమస్కారం చేసుకొని దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుపోయే ముందు స్వామివారికి ఒక నమస్కారం సమర్పించి, అక్కడ నందిగుండ చూడటం చాలా ఉత్తమం అంటారండి. తెలుసా మీకు? నందిని అట్లా సేవించాలంటారు, ముందు పూజించాలంటారు. చూశారు కదండి, స్వామిని దర్శించుకున్నాను, తర్వాత నందిని దర్శించుకున్నాను. ఇంకా ఇప్పుడు లోపలికి వెళదామని నా బ్యాగ్ అక్కడ ఉంటే తీసుకొని బయలుదేరానండి. అక్కడికి లోపలికి రండి నాతో పాటు. ఇక్కడ ఇంకొక ప్రదర్శనకి సంబంధించి గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారిని ఊరేగించడానికి మేన పల్లకి అంటారు గ్రాంధిక భాషలో, కానీ ఇక్కడ ఆ పల్లకీలను ఉపయోగిస్తున్నారండి. వెనక రాజులు తరాలు పోయినా కూడా చూడండి ఎంత బాగుందో. ప్రతి గురువారం స్వామిని ఇట్లానే బాబా గారిని ఇట్లా ఊరేగిస్తూ ఉంటారు. వాళ్ళు ఇక గుళ్ళోకి వెళ్దామని చెప్పి
లోపలికి రమ్మన్నారు, ప్రవేశిస్తున్నాను. గుడి పర్మిషన్ తీసుకున్నానండి నిన్నే నేను. అక్కడ పంతులు గారు మొన్న చెప్పారు, ఆయన్ని ఒక నమస్కారం చేసుకొని మిమ్మల్ని కూడా లోపలికి ఆహ్వానిస్తున్నా, పదండి లోపలికి వెళ్దాము. అక్కడ ఇంకా 2 భక్తులు ఉన్నారు. ఆ బ్యాగ్ తీసి కొంచెం పక్కన పెట్టేసి దాంట్లో కొంచెం ముఖ్యమైనవే ఉన్నాయి ఈ వీడియోలు ఇవన్నీ. చూడండి బుజ్జి కృష్ణుడు ఎంత బాగున్నాడండి కదా. ఆ కృష్ణుని వదిలిపెట్టి రాబుద్దిగా లేదు నాకైతే. చూడండి, ఆయనకు మళ్ళీ ఇంకోసారి నమస్కారం చేసుకొని ఒక్కసారి చూసి తాకి అట్లా బుగ్గలు అట్లా నిమిరి బుజ్జోడిని కళ్ళకద్దుకొని, బుజ్జి మనవడు అనిపిస్తాడండి నాకు, మనవడ కొడుకు అని. స్వామి అని అనిపించదు ఎందుకో కృష్ణుడిని చిన్నప్పటి నుంచి. సరే స్వామివారిని చూడటానికి వెళ్దాము, నా ముందు భక్తులు ఉన్నారండి, అందుకని అటు తప్పించుకొని అటు గుడి లోపలికి వెళ్ళాను. వెళుతూ ఉంటే కొంచెం మరి వీడియో మీకు దూరం అవుతుందేమోనండి, వాయిస్ కూడా లేదు. స్వామి లోపలికి వెళ్ళొచ్చా అని అడిగాను. అంటే మామూలు గుళ్ళల్లో వెళ్ళకూడదు, గర్భగుడిలోకి ఎవరు ప్రవేశించకూడదు, కానీ ఇక్కడ బాబావారికి ఆ నియమాలు లేవు. అందుకే మెట్లకి పూజ చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ లోపలికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ దర్శించుకుంటూ పక్కన నుంచున్నా. ఒకసారి నమస్కారం చేసి పక్కగా నుంచొని మళ్ళీ వచ్చిపోయే భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి అక్కడ నమస్కారం చేసుకొని నుంచున్నానండి. తర్వాత వాళ్ళు పర్వాలేదమ్మా మీరు అట్లా వంగి నమస్కారం చేసుకోవచ్చు అని చెప్పారు. అందుకని కింద వంగి నమస్కారం చేయాలంటే కొంచెం పెద్దవాళ్ళం కదండి, కొద్దిగా ఇబ్బంది. అయితే కూర్చున్నాను. కూర్చొని అక్కడ స్వామిని తాకి కూర్చొని శిరస్సు ఆనిద్దామని చెప్పి ప్రయత్నం చేశా, నమస్కారం చేసుకుంటూ. పాదాలు నమస్కారం చేసుకున్నా ముందు స్వామి, తర్వాత శిరస్సు వంచి నమస్కారం చేశా. ఆ తర్వాత ఇంకొంచెం ప్రయత్నం చేసి శిరస్సు పూర్తిగా ఆనించి నమస్కారం చేశాను బాబావారికి. తర్వాత అక్కడ పూలు ఉంటే ఆ స్వామి దగ్గర పూలే ఆ స్వామి దగ్గర పెట్టేసి రుణం తీర్చుకున్నాను అనిపించింది. అక్కడికి వెళ్ళి సేవ చేసుకున్నాను. తర్వాత అక్కడ అమ్మవారిని ఇంకొక స్వామివారిని కూడా అక్కడ పెట్టారండి, నమస్కారం చేసుకున్నా. తర్వాత ఇంకా లేచి వచ్చేస్తున్నా. రాబుద్ది కావట్లేదండి అక్కడ ఉండి. ఆ ప్రశాంతమైన వాతావరణం, ఆ స్వామిని చూస్తూ అలాగే నించొని మళ్ళీ మిగిలిన వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదు కదా అని చెప్పి వచ్చేస్తున్నానండి. కాసేపు స్వామిని అలాగే చూడాలనిపించి మీకు కనిపించకుండా అక్కడ నుంచున్నాను. తర్వాత ఆ పక్కగా దిగి వెళ్ళిపోతూ ఇటు ఇంకా ప్రక్కన కూడా ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయని చెప్పి ఒకసారి ఇట్లా చూసుకుంటూ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఇట్లా బయటికి వెళ్ళిపోతున్నా. ఆ ఎడం చేతి వైపున అక్కడ మళ్ళీ మీకు ఒక విచిత్రం చూపిస్తా పదండి. అక్కడ వాళ్ళు పూలు కడుతున్నారు చూడండి, అక్కడ ఉయ్యాలు ఉందండి. ఇంకా అలంకారం చేసి స్వామిని కూర్చోబెట్టారు. అక్కడ కూడా దీపారాధన వెలిగించారండి. అక్కడ దీపారాధన కళ్ళకు అద్దుకొని నేను తర్వాత బాబా ఫోటో ఉంది అక్కడ, చిన్ని బాబాని కూర్చోబెట్టారు. మళ్ళీ అక్కడ చూడండి నమస్కారం చేసుకొని తర్వాత ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఆ బాబా వారికి ఒక నమస్కారం చేసుకున్న ఫోటోలో ఉన్న బాబా గారికి. తర్వాత ఉయ్యాలందో చూసారా, ఆ బుజ్జి ఉయ్యాల భలేని వచ్చిందండి నాకు, ఎంత బాగుందో చూడండి. ఆ ఉయ్యాలని ఇట్లా కొద్దిసేపు అట్లా కదిలిచ్చాను, బాగుందనిపించింది. మళ్ళా చూడండి కదలటం లేదు కానీ ఇంకొద్దిగా ప్రయత్నం చూశాను. కాసేపు అక్కడక్కడే ఉండి అటు ఇటు చూసి ఇక వచ్చేస్తున్నానండి. అక్కడ చూడండి వాళ్ళు పూలు ఎంత చక్కగా, ప్రతి వాళ్ళు ఇక్కడ దేవాలయాలు సాంప్రదాయాలు అని చెప్తున్నాం కానీ ప్రతి వాళ్ళు కూడా దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళు ఆనందించడానికి వీలుగా పూలు చూడండి ఎంత బాగా తయారు చేస్తున్నారు. ప్రతి వృత్తి వాళ్ళు దీంట్లో మిళితమై ఉన్నారండి. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా చూడండి. ఇక్కడ వాళ్ళని ఒక్కసారి పలకరించి వాళ్ళని కూడా ఫోటో తీశాను. తీసేసి తర్వాత ఇటు వచ్చేసానండి. అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇందాక స్వామి ఎదురుగా దీపారాధన ఉంది కదండి, అక్కడ వేరే భక్తులు ఉన్నారని అటు నుంచి అటు వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ దీపదర్శనం చేసుకొని
నమస్కారం సమర్పించి ముందు ఆ, బొట్టు పెట్టుకున్నాను. తర్వాత పసుపు తీసుకొని పసుపు పెట్టుకున్నానండి. ఆ తర్వాత అక్షంతలు తీసుకుని ఆ పువ్వు పెట్టుకున్నాను ముందు. ఆ పువ్వు సరిగా అట్లా నిలబట్టలేదేమో మళ్ళీ సరి చేసుకొని తర్వాత అక్షంతలు తీసుకొని నేను నాకు ఫోటో తీయటానికి వచ్చిన బాబు ఉన్నాడు, చిన్నోడే కదా, ఆ చిన్న బాబు మీద అక్షంతలు చల్లాను. తర్వాత నా మీద కూడా చల్లుకున్నా, నవ్వుకున్నాము. ఇక తర్వాత అక్కడ బుజ్జి గణపతి ఉన్నాడండి, మర్చిపోయానా. మళ్ళీ బుజ్జి గణపతి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళకు మొక్కుని వచ్చేసి కాసేపు మళ్ళీ ఆయన పక్క నుండి నమస్కారం చేసుకున్నా. కొద్దిసేపు అక్కడే ఉన్నాను. చాలా బాగుందండి, చూశారు కదా ఎంత బాగుందో. వచ్చేస్తున్నా. ఇక వచ్చిన తర్వాత ఆ వచ్చేటప్పుడు పంతులు గారు గోత్రనామాలు చెప్తారు కదండి, ఆయన అంతకుముందే చెప్పాల్సింది, ఆయన వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి నేను ఇటు వచ్చేసాను. ఆయన ఇప్పుడు వచ్చి అవన్నీ ఇస్తున్నారు. గోత్రనామాలు చెప్పమ్మా అన్నారు, చెప్పాను. చింతపేళ్ళ గోత్రం. ఇంతకుముందు పర్మిషన్ తీసుకున్నానండి గుళ్ళోకి వెళ్ళటానికి, ఆయనే పర్మిషన్ ఇచ్చారు నాకు. కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి చెప్తానన్నారు. సరే అన్నాను. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన గోత్రం అడిగారండి. చింతపేళ్ళ గోత్రం. కోటేశ్వరరావు నామధేయస్య, వెంకటరత్నం నామధేయస్య, మృదులా నామధేయస్య, పల్లవి నామధేయస్య, అప్పమ్మ నామధేయస్య, సహకుటుంబానాం అని చెప్పి ఇంకా తీసుకున్నారు. ఆయన లోపలికి వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గరికి, స్వామివారి దగ్గరికి వెళ్ళారు. ఆ కొబ్బరి చెప్ప ఇచ్చారండి ప్రసాదంగా, అక్షంతలు వేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా చేస్తున్నా. వచ్చేసి ఆ బాబుకి ఇచ్చాను, చేతిలో పెట్టాను. ఆ డబ్బులు ఇద్దామని చెప్పి ఎక్కడ హుండీలు వేయటానికి నాకు ఎక్కడ కనిపించలేదండి. అందుకని ముందు ఇక్కడ వేసి తర్వాత హుండీలు వేద్దామని చెప్పి ఆ దీపారాధన దగ్గర వేసాను. వేసి ఇటు వచ్చేసాను. ఇక వచ్చిన తర్వాత ఆ బాబు నాకు ఫోటో తీస్తున్నాడండి. ఆ ఫోటో తీసే బాబుని బాబు అని చెప్పి నా కోసమని ఆ చివరి దాకా ఫోటో తీశాడు. బాబావారు మా బాబు రూపంలో వచ్చి నాకు ఫోటో తీయటానికి సహాయం చేశారు. యాక్చువల్గా నేను ఫోటోగ్రాఫర్ని పెట్టుకున్నానండి, అమ్మాయి బయటికి రావద్దు కాలేదని చెప్పి. ఈ అబ్బాయిని హెల్ప్ అడిగితే పాపం ఒక్క నిమిషం అన్నా, కానీ చివరిదా తీశాడు. చూసారు అంత సంతోషంగా ఉందో. ఆ బాబు మనిషి రూపంలో వచ్చి నాకు అట్లా సాయం చేశాడు. తర్వాత ఆ బాబుని కొబ్బరి చెప్ప తీసుకెళ్ళయ్యా అంటే వద్దులే అన్నాడు. చాలా సంతోషంగా ఉందండి గుడికి వచ్చినందుకు. నేను అనుకున్నవన్నీ చేశానండి, చూశాను. ఆ పైన ఉన్న ఆ అలంకరణ చూస్తూ ఉన్నా. లోపల నుంచి రాబుద్దిగా అదే గుళ్ళోకి వెళ్ళాక ఇక బాబు అట్లా బయటకు వస్తూ ఉంటే తీశాడు. తను కూడా వెళ్ళిపోవాలి కదా, అందుకని అట్లా తీసుకుంటూ ఉన్నాము. అటు చుట్టూ చూస్తూ అక్కడ అలంకారం పక్కన ఏం పెట్టారు చెప్పాను కదండి. నేను కొద్దిగా మొన్న వెళ్ళా కానీ సరిగా గుడి మూసేసే టైంకి వెళ్ళాను. ఈరోజు ఫస్ట్ టైం అనమాట వెళ్ళటం. ఇక్కడ కమిటీ మెంబర్స్ పిలిచారండి. ఏంటమ్మా ఇక్కడ గుళ్ళో ఫోటో తీసుకుంటున్నారంటే చెప్పామని సంస్కృతి సాంప్రదాయాల గురించి అంటే తెగ సంతోషపడ్డారండి. తీసుకోండి అమ్మా అన్నారు. ఇక సంస్కృతి సాంప్రదాయాలు అనగానే చాలా ఆనందపడ్డారు వాళ్ళు కూడా. ఇంకా అందుకని వాళ్ళని కూడా గౌరవంగా ఫోటో తీశానండి. అట్లా వీడియో తీయమన్నా బాబుని. తీయమంటే బాబు ఏం చేశాడంటే వాళ్ళిద్దరినీ తీశాడు. కొంచెం లేట్ అయింది. అట్లా మిగిలిన వాళ్ళు కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారండి. వాళ్ళేమో ఈ వీడియోలోకి రాలేదు. సరే వాళ్ళు అమ్మ మీరు అక్కడ కావాల్సినవన్నీ చూసుకొని ఇంకా ఆ వార్షికోత్సవానికి సంబంధించిన విషయాలన్నీ తెలియజేయండి చెప్పాను. నాకు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉందండి, దాంట్లో మన గుడికి సంబంధించినవి పెడతానంటే సరే అన్నారు. నమస్కారం చేసుకుని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాను. ఇక వచ్చేస్తున్నా. తర్వాత బాబు ఇందాక సరిగ్గా తీయలేదండి అందరినీ, అందుకని చెప్పి నేను మళ్ళీ తీశాను వీళ్ళందరినీ కూడా. కమిటీ మెంబర్స్ అంట, వాళ్ళు చాలా గౌరవంగా అమ్మ ఏ విషయాలు జరిగినా మీరు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పారు. యూట్యూబ్ ఛానల్ ఆ లింక్ కూడా ఇమ్మన్నారు. సరే అన్నాను నేను. ఇంకా వాళ్ళందరూ అట్లా చేశారు. తర్వాత అమ్మ వెళ్ళేటప్పుడు మీరు భోంచేసి వెళ్ళండి అన్నారు. అందులో ఒక కమిటీ మెంబరు గౌరవంగా లేచి వచ్చి అక్కడ దాకా వచ్చారనమాట.
ఇట్లా బయటికి వెళ్ళిపోతున్నాం. బయటికి వెళ్ళే భక్తుల్ని అక్కడక్కడ కొద్దిమంది ఉన్నారండి, వాళ్ళని అంతా వెళ్ళిపోయారు. వచ్చేసరికి పొద్దున కార్యక్రమాలన్నీ జరిగినాయండి, కొన్ని తీయగా లేదు వీడియోలో, అందుకని తీయటానికి కుదరలేదు. మీకు చెప్పినట్టుగా ఇక్కడ భగవద్గీత పారాయణం అని వచ్చాము, కానీ అన్నీ తీయటానికి అనుమతి లేదు. అందుకోసమే ఇక కమిటీ మెంబర్స్తో మాట్లాడేసి ఇక బయటకు వచ్చేస్తున్నాను నేను. ఆ వచ్చేస్తూ ఉన్న సందర్భంలో ఆయన ఆ కమిటీ మెంబర్ చూసారా, రెడ్ షర్టు ఆయన వచ్చి, అమ్మ భోంచేసి వెళ్ళండి మీరు అన్నారు. దగ్గరుండి వాళ్ళని అదిగో మేడం గారికి అవి పెట్టండి ఇవి పెట్టండి అని చెప్తున్నారు. తర్వాత వాళ్ళు వడ్డించేవాళ్ళు వడ్డిస్తుంటే ప్లేట్ తీసుకోండి అని ప్లేట్ ఇచ్చారు, వడ్డిస్తున్నారు. స్వీట్ ఒకటి పెడితే 2 పెట్టమన్నారు, వద్దండి నాకు ఒకటి చాలన్న. రైస్ కూడా చాలా ఎక్కువ పెట్టేస్తున్నారండి. నేను అసలే చాలా భయం నాకు ఆ వైట్ రైస్ అంటే, తర్వాత పెట్టుకుంటాను బ్రతిలాడి. తర్వాత పులిహోర పెట్టారు. అంటే మీకు కూడా తెలియాలని చూస్తాను. నా ఫ్రెండ్ వీడియో తీస్తే దూరాన్ని ఉందండి. అసలు ఇక్కడ నాకు ముఖ్యమైన విషయం ఏంటంటే అన్న సంతర్పణ చేస్తున్నారు, అది ముఖ్యమండి. ఇక్కడ ఏమేమి వడ్డిస్తున్నారు, ఎంత బాగా వడ్డిస్తున్నారు, ఎంత ప్రేమగా, ఎంత బాధ్యతగా వాళ్ళు ఎంత చక్కగా వడ్డిస్తున్నారు చూడండి. ఏదైనా తిని పట్టు నింపుకోవచ్చండి, కానీ చూడండి వాళ్ళు వద్దన్నా కూడా వడ్డిస్తున్నారండి. తర్వాత అట్లా వడ్డించుకొని వచ్చి ఇక నేను నా ప్లేస్లో కూర్చొని ఆ కుర్చీ ఇచ్చారు కూర్చోమని గౌరవంగా. అదేనండి చాలా మర్యాదగా అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. ఊరికే ఏదో వదిలేసి తినండి అని చెప్పి వదిలేయటం కాదు, అందరికి కూడా మర్యాదగా చూడండి చక్కగా కూర్చోబెట్టి ఎంత వినయంగా ఎంత ఓర్పుగా వడ్డిస్తున్నారు. నుంచొని తినేవాళ్ళు తింటున్నారు, కూర్చునేవాళ్ళు కూర్చున్నారు, చక్కగా ముచ్చట చెప్పుకునేవాళ్ళు చెప్పుకుంటున్నారు. నా ఛానల్ గురించి అడిగారు, ఎవరికండి నా మాటలు అవి నచ్చినాయి అంట, అమ్మ నన్ను కూడా ఫోటో తీసి నీ ఛానల్లో పెట్టేసి చూపించు, మళ్ళీ ఫోటో నేను చూస్తాను, ఈరోజు వీడియో వస్తుందంటే అన్నారు. ఆ వీడియో చూస్తానంటే ఆమెని కూడా ఫోటో తీశానండి. యాక్చువల్గా వాళ్ళ అనుమతితోనే తీశానండి, అందరినీ అడిగి మరే తీశాను, కావాలనుకున్న వాళ్ళే తీశాను. అందరూ తినేసి వెళ్ళిపోయారండి. ఇక ఆఖరి నేనే ఈ వీడియో తీసుకోవడం అది ప్రశాంతంగా తీసుకోవచ్చు అని చెప్పి తీసుకున్న. ఆవిడతో మాట్లాడాను, గుడి విషయాల గురించి చెప్పారు చక్కగా. ఆవిడ ఎప్పుడు వస్తూ ఉంటారట, చాలా బాగా చేస్తారని చెప్పారు. మొదటి గురువారం, 3వ గురువారం ఇట్లా భోజనాలు పెడతారంట. ఈరోజు ప్రత్యేక సందర్భం కాబట్టి అలా పెట్టడం జరిగింది. సరే, ఆ విషయాలన్నీ ఆవిడ చెప్పారు. కొన్ని నాకు తెలియదు, అందుకోసమే అడిగి తెలుసుకోవాల్సి వచ్చింది. ఇంకా అక్కడ నుంచి మరి భోజనాలు చేసేటప్పుడు ఎలా ఉన్నాయి అనేది చెప్తారు కదండి. కూడు తినడి కాడ కులభేద మేలకు కాళికాంబ హంస కాళికాంబ అని వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక కవిత్వం రాశాడండి. సకల జీవులు కూడా భూమి మీద పెరిగేవన్నీ కూడా ఆహారం తినే జీవిస్తూ ఉంటాయి. కాబట్టి ఆహారం పెట్టారు వీళ్ళు. చాలా ఉత్తమమైన పని అనిపించింది నాకు. మనం పూజలు చేయాలి, భక్తిని ప్రేరేపించాలి, తర్వాత అందరినీ గౌరవించాలి, అదేవిధంగా పట్టు నింపాలండి. ఆహారం లేకుండా ఏం చేస్తారండి ఎవరైనా కూడా, ఆ టైంకి ఆహారం తినాలి కదా. అలా వీళ్ళు అన్న సంతర్పణ గావించారు. నేను కూడా భోంచేశాను, నాకు కూడా సంతోషంగానే ఉంది. ఇంకా నేను అనుకున్నవన్నీ చేశానండి. తీయాల్సినవి తీశాను, చెప్పాల్సినవి చెప్పాను, వినాల్సినవి విన్నాను, దర్శించాల్సినవి దర్శించాను, అంతా చూశానండి. చాలా సంతోషంగా ఉంది. ఇక మరి వెళ్ళిపోదామని అనిపించింది. ఇంకా వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళిపోతాను. సరే, ఇక చూడండి, ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి పనులు చేయటానికి మనం ముందు ఉండాలండి. మన వెనక వచ్చేవాళ్ళు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా శాశ్వతమైన పనే చెయ్యాలి. ఇది నాకు నచ్చింది అనిపించిందండి. మీకు నచ్చితే మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, ఆనందించండి, అందరికీ చెప్పండి. సరే.